మహారాణి బుచ్చి సీతయ్యమ్మ ఆశయాల సాధనకు కృషి చేయాలి. నూతన ట్రస్ట్ బోర్డుకు ఎమ్మెల్యే చినరాజప్ప హితవు. శతాబ్దాల చారిత్రక ప్రాధాన్యత కలిగిన పెద్దాపురం శ్రీ రాజా వచ్చవాయ్ బుచ్చి సీతయ్యమ్మ జగపతి బహదూర్ మహారాణి లక్ష్యాలు ఆశయాల సాధనకు పాలకవర్గ సభ్యులు నిరంతరం కృషి చేయాలని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప కోరారు. సోమవారం పెద్దాపురంలో మహారాణి సత్రానికి నూతన పాలకవర్గం ఎంపిక చేయబడింది. చైర్మన్గా మట్టే శ్రీనివాసరావు ఎంపికయ్యారు. పాలకవర్గ సభ్యుల చేత సత్రం ఈవో కాట్నం జగన్మోహన్ శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేయించారు. పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, ప్రతిపాడు ఎమ్మెల్యే ఉరుపుల సత్యప్రభ, డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, పెద్దాపురం మున్సిపల్ మాజీ చైర్మన్ రాజా సూరిబాబురాజు ఆధ్వర్యంలో నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార వేడుకలు కోలాహలంగా జరిగాయి. ట్రస్ట్ బోర్డ్ చైర్మన్గా మట్టే శ్రీనివాసరావు, సభ్యులుగా తమ్మన సత్యనారాయణ, కేవీవి రమణ, వక్కలంక కళ్యాణి, మేడిశెట్టి వెంకటేష్, చొక్కాకుల గణలక్ష్మి, వజ్రపు సువర్ణ, దాసరి శ్రీను, గుండేపల్లి సుధాకర్, నున్న భాస్కర్రావు, దాకామూరి సుబ్బలక్ష్మి ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిక్కిరి విశ్వేశ్వరరావు, లలిత ఇండస్ట్రీస్ ఎండీలు మట్టే సత్యప్రసాద్, మట్టే శ్రీనివాసరావు, ఆదిశ్ బాబు, తుమ్మలపల్లి రమేష్, ఆర్యవైశ్య సంఘం నేతలు, జనసేన పెద్దాపురం టౌన్ అధ్యక్షుడు పొలమరిశెట్టి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. సత్రం ఈవో జగన్మోహన్ శ్రీనివాస్ పాలకవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. మరి మీరు చూడండి. ఇప్పుడు ఈ కార్యవర్గంలో భాగస్వాములై ఆ చౌటరీ మెంబర్స్గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి సభ్యులందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు, ధన్యవాదాలు. అలాగే నాకు అత్యంత ఆప్తులు, సోదర సమానుడైనటువంటి ఈరోజు ఈ పాలకవర్గ చైర్మన్గా బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి మట్టే శ్రీనుబాబు గారికి, సోదరిమణి వారి సఖీమణికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వారిని ఈరోజు ఇక్కడ ఎవరైతే ప్రమాణ స్వీకారం చేస్తా ఉన్నారో వారి కుటుంబ సభ్యులు కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. వారందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, పట్టణ ప్రముఖులందరూ కూడా రావడం జరిగింది. వారందరికీ హృదయపూర్వక నమస్కారం. మనం ముఖ్యంగా చెప్పవలసినటువంటి విషయం, రాజు గారు చెప్పారు, ఆ సత్రం యొక్క మహారాణి చౌదరి కార్యవర్గ సమయాలకు సమాచారం ఒక 24 గంటలు కార్యక్రమానికి వారి పెద్దలందరూ కూడా ఎమ్మెల్యేలు బాబు గారు, మన బీజేపీ విజయరావు గారు ఎలా గారు ఉన్నారు, అలాగే మంత్రి కింగ్ గారు కానీ మంత్రి ప్రసాద్ గారిని ఆయన కానీ ఉన్నారు, అలాగే ఇంకో గారు, అలాగే ప్రతి ప్రమాణ స్వీకారం చేసే సభ్యులందరూ కూడా మీటింగ్లో ఉన్నారు. అందరికీ రికమెండ్ చేశారు సార్, మరి ఏం చేస్తారు చూడడానికి ఇంకా పని చేయాలి అందరూ కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నేను చెప్పిందే కానీ 2 విషయాలు. వాళ్ళు మహారాణి మంచి ఉపయోగించుకోవడం ఆ రోజు ఆలోచించి 500 ఎకరాలు ఇచ్చి మనకి సత్రం ఉపాధిస్తున్నామని చెప్పారు. ఆ రోజు అయితే ఇంపార్టెన్స్ ఎక్కువ, ఈరోజు లేదు. ఈరోజు ఏం లేదంటే ఇవాళ అందరూ కూడా చదవడంతో అన్నీ అయిపోయిందంటే తగ్గిపోయింది. దాన్ని ఎలా మార్చాలి, కానీ ఆదాయాన్ని ప్రజలకు పేదవాళ్ళు ఉపయోగపడాలి, మనం చేయని ఆలోచనలు అవి ఓల్డ్ ఏజ్ హోమ్ మన సత్రం కదా.
అది ఎవరైనా నాకు విమానంగా ప్రజల దగ్గర ఇంటి మీద దాన్ని పోదానికి ఉపయోగిస్తాం. వేళ కళ్యాణ మండపంలో మన జీవబాబు గారు అన్నవరంలో ప్రజల గారు అన్నవరం కార్యక్రమాలు మెంబర్ ఇచ్చినప్పుడు ఇద్దరు కూడా కార్యక్రమాలు చేసినారు పేరు. అలాగే ఇప్పుడు మనకి కళ్యాణ మండపాలు కూడా కట్టుకుంటే ఇక్కడ మనకు ప్రజలకు ఉపయోగపడే విధంగా తక్కువ ధరకి అందరికి అందుబాటులో ఉండే విధంగా తెలియజేసుకోవడానికి అది కూడా మేము ఆలోచిస్తాం. అలాగే మన మహారాణి గారి విగ్రహం కూడా అందరం ఆలోచించి అందరూ పెద్దలని ఏదేమైనా మంచి కార్యక్రమం చేయండి. అందరూ నాకు పెద్దలు కూడా మంచి పేరు రావాలి. అంటే మన డెవలప్మెంట్ విషయంలో పూర్తిగా వాటి వైపు చేయడం ఇంకా చేస్తాం పోయించుకుంటారు అంచేత పనిచేస్తామే. ఈ పట్టణం ఇంకా పూర్తిగా మాట్లాడాలి, ప్రజలు మాట్లాడాలి, నా నాయకులు మాట్లాడాలి, మనం ప్రజలు మాట్లాడండి. ప్రజలు ప్రభుత్వానికి అలాగే ఈ పట్టణానికి డెవలప్మెంట్ విషయంలో సహకరించాలి. బాగా స్వాగతం కూడా ఈ పట్టణానికి టౌన్ కూడా నాదే, నా ఇల్లు నా రోడ్ అయితే నా పట్టణం పెద్దవరం నాది అని ఆలోచన ప్రజలు వచ్చినప్పుడు పూర్తిగా పెద్దవరం పట్టణం ఒక మంచి వాతావరణంలో మంచి పట్టణం. ఆ పట్టణం తయారు చేసిన కోసం మీ అందరూ కూడా కష్టపడి పనిచేయండి. మీ అందరూ కూడా జాగ్రత్త తెలియజేస్తున్నారు. మా బీజేపీ నాయకులు విజేంద్రాలు కేంద్రంలో ఏడు పట్టండి. నేను నాకు ఇది తెలియక 8 సంవత్సరాల కింద డైరెక్ట్గా పైప్ లైన్ ద్వారా మీ పెద్దవాళ్ళు నియంత్రణ చెప్పి ఆమె నాకు ఇది తెలిస్తే నాకు రాజకీయం తెలుసు. ఇంత డబ్బులు వచ్చి అంటారు నేను పైపు ఎమ్మెల్యే గారికి లేదా ఇప్పుడు అని అలా వచ్చింది. అలాగే బాధపడుతూ అవుతున్నాను. మరి పైప్ లైన్ ద్వారా పక్క 2 పట్టణాలకి మంచి వస్తుంది. పాలు అలాగే గ్రామీణ ప్రాంతాల్లో కూడా 1600 కోట్లు, గ్రామీణ ప్రాంత మండలానికి కూడా 1600 కోట్లు గ్రామాల మంది నెట్టు నిన్న పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు 22/12/21 సంవత్సరాన ప్రఖ్యాతిగాంచినటువంటి శ్రీ రాజా వత్సవాయి జగపతి మహోద్దర్ మహారాణి కాలేజీ వారి సత్రములకు చైర్మన్ గా నియమింపబడినటువంటి సందర్భంగా నన్ను అభినందించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. ఇదివరలో ఉండేటువంటి సేవలను మరింత విస్తృతపరిచి అక్కడ తినేటువంటి ఏదైతే ఆహారాన్ని తింటున్నారో వారి యొక్క సంఖ్య రెట్టింపయ్యేటట్టు చూసి, అదేవిధంగా మా వద్ద ఇన్ని రకాలైనటువంటి ప్రణాళికలు ఉన్నాయి. ఇక్కడ చదువుకునేటువంటి పిల్లలకి ఒక హాస్టల్ కట్టించివ్వాలని చెప్పేసి ఒక ఆలోచన నా మధ్యలో ఉంది. అది పెద్దలు రాజప్ప గారిని, ప్రీతమనాథ సూర్యరాజు గారిని, ఈవో గారిని, మా కమిటీ సభ్యుల్ని, తుమ్మల బాబు గారిని, కూటమి అందరినీ కూడా సంప్రదించి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా మీరు అందరూ చూశారు, రాజప్ప గారు కళ్యాణ మండపం కట్టాలని చెప్పేసి వారు అంటూ ఉన్నారు. ఖచ్చితంగా వారందరి సహకారంతో ఒక కళ్యాణ మండపం కూడా కట్టించేస్తామని చెప్పేసి ఈ విధంగా మీడియా పరంగా చెప్తూ ఉన్నాను. ఈ రోజు 555 ఎకరాలు ఇచ్చినటువంటి మహారాణి వారి అంత విశిష్టమైనటువంటి సత్రకి నన్ను చైర్మన్ గా నియమించమని అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను. ఈ రోజు 1 గజం సెంటు భూమి కోసం గొడవ పడుతున్నటువంటి ఈ సందర్భంలో గతంలోనే 555 ఎకరాలు పెద్దాపురం సత్రం ఇవ్వడమే కాకుండా ఇంకొక 555 ఎకరాలు కత్తిపూడి సత్రం కూడా ఇచ్చి వెన్నుముకలైనటువంటి చేయి అంటారు చూసారు, ఆ విధంగా దాతృత్వానికి మరో పేరైనటువంటి మహారాణి వారి యొక్క సాంప్రదాయాల్ని, వారి ఆశయాల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకు తీసుకెళ్తాం తప్ప ఇంకా మరింత సేవలు విస్తృతపడతామని మీ అందరికీ కూడా మనం చేసుకుంటూ ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ కూడా నమస్కారం తెలియపరుస్తున్నాను.